హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సండే వస్తుంది కదండీ! సండే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా ఎగ్ లాలీపాప్స్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ముందుగా ఉడికించుకొని తీసుకోవాలి ఎగ్స్ ఇవి. ఉడకబెట్టుకున్నటువంటి గుడ్లు వీటిని తురుముకోవాలండి. మనం అలా సన్నగా తురుముకునేది ఉంటుంది కదా! దానితో ఇలా తురుముకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా తురిమేసుకుందాం. మొత్తం ఎల్లో సొనతో పాటు మొత్తం అంతే ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా సన్నగా రావాలండి. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. చూడండి అన్నీ ఇదే విధంగా తురిమేసాను నేనైతే. ఏమన్నా చిన్న చిన్న పార్ట్‌లా ఉంటే వాటిని కూడా ఇలా ఈ విధంగా అనేసుకోవాలి. ఇప్పుడు చూసారా అంతా కూడా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. వాటిని వేసేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మాట ఇవి. అలాగే కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కొద్దిగా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అవి కూడా వేసేసుకున్నాం. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. స్పైసీ పచ్చిమిర్చి మాట. మీరు స్పైసీని చూసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా మీరు స్పైసీని బట్టి కారం వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసాను కారం అన్నది. మీ పిల్లలు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. మనకి బైండింగ్ కోసం అన్నమాట. 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందులో ఇంకా వాటర్ అన్నది ఏమీ వేయనవసరం లేదండి. అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ. ఈ ఎగ్‌కి పట్టేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కలిసేంత వరకు కలిపేసుకుందాం. చూసారా మొత్తం పట్టామన్నమాట. ఇదే విధంగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా వేసుకొని ఇలా రౌండ్ బాల్స్ కింద చేసేసుకోవాలన్నమాట. ఇలా చిన్న సైజ్ బాల్స్ చేసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం. చూసారా అన్నీ ఇదే విధంగా చేసేసుకున్నాం కదా! దీన్ని పక్కన పెడదాం. ఈలోపు నేను ఒక ఎగ్ తీసుకున్నానండి. ఎగ్ తీసుకొని బీట్ చేసుకున్నాను. ఇందులో ఇంకేం వేయడం లేదు. ఉత్తి ఎగ్ బీట్ చేసుకున్నాను. అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడాని. మనం బ్రెడ్ మిక్సీ పట్టుకున్నామంటే బ్రెడ్ క్రమ్స్ వచ్చేస్తాయి కదండీ! బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. ముందుగా ఈ ఎగ్‌తో బౌల్స్ చేసుకున్నాం కదా! బాల్లు చిన్న చిన్న బాల్లు. వాటిని ముందు ఎగ్ మిశ్రమంలో డిప్ చేయాలన్నమాట. ఒకసారి ఇలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసిన తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్‌లో వేసారంటే మీకు బ్రెడ్ క్రమ్స్ అన్నది బాగా కోట్ అవుతాయి అన్నమాట. వీటికి బాగా పట్టుకుంటాయి. చూసారా ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్‌ని ఒకసారి ఈ విధంగా చేశారంటే బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా బాగా పడతాయి. చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. వీటిని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి. మిగిలినవి కూడా ముందుగా ఎగ్‌లో వేసుకొని డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్‌లో వేసి కోట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగానే. అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం. చూసారా ఈ విధంగా.
అన్నీ ఇదే విధంగా అయితే నేను చేసేసానండి. ఎన్ని బాల్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా ప్రాసెస్ అంతా ఇదే విధంగా చేసేసుకోవాలి. అన్నీ ఒకసారే చేసేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు ఈ విధంగానే. ఇదిగోండి ఈ విధంగా చేసేసాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బండిలో ఆయిల్ పెట్టానండి నేను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎగ్ బాల్స్ వేసేసుకోవాలన్నమాట. ఇవి వేయగానే మాత్రం తిప్పకండి. కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారంటే పైన మాడిపోతుంది. లోపల వేగదన్నమాట. అందువల్ల మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వీటిని. అడ్జస్ట్ చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటాయి. టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం. ఒకసారి టర్న్ చేస్తున్నాను చూడండి. కాస్త వేగిన తర్వాత తిప్పుకుంటున్నాను. చూసారా ఫ్రై అయ్యాయి. ఇంకాస్త ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఫ్రై అయిపోయాయి. ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకుందాం. ఆయిల్ అన్నది ఏమీ పీల్చదండి. చాలా బాగుంటాయి. మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా బాగా వచ్చాయి. చాలా క్రంచీగా వచ్చాయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం. దీన్ని పిల్లలకైతే టమాటా సాస్‌తో పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగాని 1కి 2 ఇంకా ఎక్కువే తింటారన్నమాట. మీరు పెట్టినయే కాకుండా ఇంకా కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. టమాటా సాస్‌తో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ మాట. ఎగ్ లాలీపాప్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.